హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చాలా మంచి రెసిపీ ములగాకు పచ్చడి. ఎంత మంచిదో తెలుసా, ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? తెలియాలంటే మీరు చేయాలి కదా. మీరు చేయాలంటే నేను వీడియో చేసి చూపిస్తున్నా, చూడండి. కొద్దిగా ఆయిల్ వేయండి. అందులో హీట్ ఎక్కాక 4-5 ఎండుమిర్చి చాలు, ఎవరికి టేస్ట్ తగినట్టు వాళ్ళు వేయండి. ఒక 5-6 టేబుల్ స్పూన్లు శనగ పలుకులు వేయించండి, బాగా వేగించండి. కొద్దిగా వేగాక శనగపప్పు 3-4 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేయండి. అవి కొద్దిగా మీడియంగా వేగాక నూనెపప్పు అప్పుడే వేయకండి సుమా, ఇవి వేగేసరికి నల్లగా అయిపోతుంది, అస్సలు బాగోదు. ఇప్పుడు 3 పచ్చిమిర్చి, 3 గార్లిక్, కొద్దిగా జింజర్ వేసి వేపండి. కొద్దిగా వేగాక అప్పుడు నూనెపప్పు వేయండి. అప్పుడు నూనెపప్పు ఈ వేడికే కొద్ది వేగంగా వేడెక్కిపోతుంది. తర్వాత కడిగి ఉంచుకున్న ములగాకు వేయండి. ములగాకు వేసాక బాగా గోలగా వస్తుంది సుమా ములగాకు, ఎందుకంటే వేడి వేడి మీద కడిగిన ములగాకు వేసాం కదా, చిప్పటి 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 అని గోల చేసేస్తుంది. తర్వాత శాంత పడిపోతుంది, దగ్గరగా అయిపోతుంది. అలాగా దగ్గరగా అయ్యాక కొద్దిగా 5 మినిట్స్ చల్లార్చి ఉంచి మిక్సీ పట్టుకుందాం. ఆ మిక్సీ పట్టుకునే ముందు కొద్దిగా బెల్లం వేసుకుందాం. తర్వాత నానబెట్టి ఉంచుకున్న కొద్దిగా చింతపండు రసం వేసి మిక్సీ చేసుకుందాం. కల్లుప్పు వేసాను టేస్ట్కి సరిపడా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసి ఆ చింతపండు గుజ్జు కూడా వేసి రుబ్బుకుందాం. ఇలా కచ్చా బిచ్చగా రుబ్బుకోవాలి, మెత్తగా రుబ్బుకోకూడదు. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తుంది ఏంటి సుమా అంటున్నారు కదా. పచ్చళ్ళన్నిటికీ మెయిన్ టేస్ట్ వచ్చేది ఏమిటి? పోపు అండి. పోపు పెట్టాక అది కొద్దిగా దోరగా వేగాక ఇది వేస్తానట ములగాకు పచ్చడి చాలా సంతోషపడిపోతుంది. అదే ఆనియన్స్ చిన్న పీసెస్ కట్ చేసి బ్రౌనిష్గా వేపి తర్వాత పేస్ట్ చేసుకున్న ములగాకు పచ్చడిని కూడా వేసి ఒక్క 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఆ టేస్ట్ అంతా పచ్చడికి పడుతుంది. కొద్దిగా పసుపు యాంటీబయాటిక్ కదా, చాలా మంచిది హెల్త్కి, మరింత టేస్ట్ని పెంచేస్తుంది ఈ ములగాకు పచ్చడి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే అన్నం అంతా తినేస్తాం. చాలా బాగుంటుంది ములగాకు పచ్చడి. టేస్ట్ ఎలాగుందో చెప్పండి అని అనను, ట్రై చేయండి అందరూ కూడా. బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.